యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభువు మనల్ని ప్రేమించి తన కృప చేత మనల్ని ముందుకు నడిపిస్తూ దినదినము ప్రోక్షిస్తూ ఆరోగ్యం ఇస్తూ మనల్ని ఎంతగానో నడిపిస్తున్న ఆ దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, యూట్యూబ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, దేవుని బిడ్డలు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆరాధిస్తూ అనేక మంది మరి రాఫర్ రివైవల్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థనలు చేస్తూ సపోర్ట్ చేస్తూ స్పాన్సర్ చేస్తూ పరిచర్య అభివృద్ధి చెందాలా, పరిచర్య లోకంలోని ప్రజలకు విడుదల ఇవ్వడం కోసం స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను దేవుడు దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. వారి కుటుంబాలకి వారికి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఇది మన కొద్ది నిమిషాలు మనము దేవుణ్ణి స్తుతిద్దాం. ఇక్కడ ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనెను. ఇక్కడ మనము యాకోబు జీవితము కోసము, యాకోబు కోసము మనము ఆలోచన చేస్తున్నాము. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనంలో ఇక్కడ యాకోబు మారిన వ్యక్తిగా మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. యాకోబు మారక ముందు ఆయన జీవితం ఏ విధంగా ఉందంటే, మార్పు లేని వ్యక్తిగా ఉన్నాడు. ఈ లోకపు ఆశలు కలిగి ఉన్నాడు. పాపపు జీవితములో యాకోబు జీవితము ఉన్నది. ఈ 32వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే యాకోబు ప్రార్థన మారింది. ఇక్కడ ఎవరితో పెనుగులాడుతున్నాడంటే, యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు. దేనికోసం పెనుగులాడుతున్నాడు? భూ సంబంధమైన ఆశీర్వాదాల వెంట పరుగు పెట్టిన యాకోబు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వెంట పరుగు పెట్టిన యాకోబు పర సంబంధమైన ఆశీర్వాద కొరకు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవునితో గోజాడుతున్నాడు. యాకోబు జీవితంలో మార్పు కలిగిన జీవితము, యాకోబు మారు మనసు కలిగిన జీవితంలోకి వచ్చి దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునితో దేని విషయంలో పెనుగులాడుతున్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వను. 26వ వచనంలో నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను నేను, అందుకు పోనీయన నేను. ఆయన నీ పేరేమని అడగా అతను యాకోబు అని చెప్పాను. దేవునితో పోరాడుతున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునితో పెనుగులాడుతూ పర సంబంధమైన ఆశీర్వాద కొరకు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇదిన మన దేవుడు మన ఎదుట యాకోబు కుటుంబాన్ని ఉంచాడు. దేవుడు మన ఎదుట గత 4-5 వారాలుగా యాకోబు కుటుంబాన్ని గత 4-5 వారాలుగా యాకోబు కుటుంబాన్ని మన ముందు ఉంచాడు. గత దినముల్లో మనము యోసేపు కోసము ఆలోచన చేశాము. యోసేపు జీవితం కోసం మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఈ దినమున యాకోబు
భూ సంబంధమైన ఆశీర్వాదాల వెంట పరిగెత్తిన వ్యక్తి, ఈ లోకపు ఆలోచనల గుండా, ఈ లోకము ధనము గుండా, ఈ లోక ఆశల గుండా పరిగెత్తిన వ్యక్తి యాకోబు. కానీ దేవునితో ఒక దినమున ఏ విధంగా పెనుగులాడుతున్నాడంటే, పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ దినమున మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్ని దినములు మనం మారు మనసు పొందక లోకాశల్లో ఉన్నాము. మారు మనసు పొందిన మనము ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తే వ్యక్తులుగా ఉండవద్దు. యాకోబు జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మారు మనసు పొందక ముందు నువ్వు ఈ లోకాశల్లో పడి, ఈ లోక ధనము, ఈ లోక ఆశలు, ఇల్లు సంపాదించుకున్నట, అనేక రకమైన ధనము కోసము, అనేకమైన వ్యామోహాల కోసము నీవు పరిగెత్తావేమో. కానీ ఎప్పుడైతే నువ్వు పాపపు జీవితాన్ని వదిలిపెట్టుకుని, నీ పాపపు జీవితాన్ని దేవుని పాదాల ఎదుట నీ కన్నీటితో నీ పాపాలు కడుక్కుని ఆయన రక్తంలో పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా తీర్చబడి నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావో, దేవుని కుమారుడిగా, దేవుని శిష్యుడిగా నువ్వు ఎప్పుడైతే తీర్చబడ్డావో, ఆనాటి నుండి నీ జీవితము మార్పు కలిగి జీవించాలా. ప్రభువు మరలా హెచ్చరిస్తున్నాడు, ఆనాటి నుండి నీ జీవితము మార్పు కలిగి జీవించాలా. ఆనాటి నుండి నీ ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, ఈ లోక సంబంధమైన వాటి కోసము, ఈ లోకంలో ఉన్న ఆశలు లేకపోతే కోరికలు తీర్చుకోవడానికి నువ్వు పరిగెత్తే వ్యక్తిగా ఉండవద్దని ప్రభువు యాకోబును మనకు ఉదాహరణ చూపిస్తున్నాడు. యాకోబు జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, యాకోబు జీవితంలో మార్పు కలిగిన తర్వాత మార్చుకున్నవి అనేకమైనవి ఉన్నవి. అవి మీ ముందు ఉంచుతాను. ఈ దినమున మారు మనసు పొందిన వ్యక్తులమైన మనము దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా, దేవుని విశ్వాసులుగా ఉన్న మనము ప్రభువుని ఏమి అడగాలి? నాకు బంగ్లా ఇవ్వండి, నాకు కారు ఇవ్వండి, లేకపోతే నాకు కోటాను కోట్ల రూపాయలు ఇవ్వండి. అవి ఈ లోక సంబంధమైనవి, ఈ లోక ఆశలు అవి. కానీ యాకోబు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనవన్నీ వాటి కోసము పరిగెత్తాడు. కానీ తర్వాత ఒక దినమున దేవునితో పరలోక సంబంధమైన వాటి కోసము దేవునితో పెనుగులాడుతున్నాడు. ప్రభువు చెప్తున్నాడు, ఇన్ని దినములు మారు మనసు పొంది కూడా నీ జీవితంలో ఈ లోకాశలు ఉన్నాయి. లోకాశలంటే ఏమిటండి అని తెలియక కొంతమంది సతమతమైపోతున్నారు. లోకాశలు పాపపు జీవితంలో పడిపోతున్నారు. తిండిని ప్రేమిస్తూ ఉన్నారు, తన కుటుంబాలను, తన తల్లిదండ్రులను, లేకపోతే ఆస్తులను, ఇళ్లను, అనేక రకమైన వాహనములను, అనేక రకమైన ఫోన్లతో ఎడిట్ అయిపోయి అనేక సంతోషాలు కోరుకుంటూ దేవుణ్ణి దూరపరుచుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని ఎప్పుడైతే నీ జీవితంలోకి ఆహ్వానించావో, ప్రభువుని ఎప్పుడైతే నీ జీవితంలోకి స్వాగతించావో, ప్రభు ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చాడో, ఎప్పుడైతే నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావో, ఆ దినము నుండి నువ్వు అడగవలసినది పరలోక సంబంధమైన వాటి కోసము అడగాల. పరలోక సంబంధమైన ధనాన్ని నువ్వు చేకూర్చుకోవాలా. పరలోకములో నీకంటూ ఒక స్థానం ఉండాలా. పరలోకంలో నీ కోసము ఒక కిరీటం ఉండాలా. అనేక కిరీటాలు ఇచ్చే దేవుడు ఆయన, అనేక బహుమానాలు ఇచ్చే దేవుడు ఆయన. ఆయన ఇచ్చే బహుమానాల కోసము ఈ లోకంలో పరిగెత్తు. ఆయన పరలోకంలో నీకు ఇచ్చే బహుమానాల కోసము ఈ లోకంలో పరిగెత్తు. పౌలు భక్తుడు ఆయన పరుగు కడముట్టించాడు, తుదముట్టించాడు. అనేక మంది భక్తులు, అనేక మంది ప్రవక్తలు దేవుని పనిలో, దేవుని పని చేస్తూ అత్తసాక్షులు అయిపోయారు. అనేక మంది శిష్యులు అత్తసాక్షులు అయిపోయారు. అనేక మంది దేవుని కోసం ప్రాణాలు త్యాగం చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మన ప్రభు హెచ్చరిస్తున్నాడు. మారిన మనిషి ఈనాటి అంశం ఏంటంటే మారిన మనిషి. యాకోబు జీవితాన్ని, యాకోబు మార్పు కలిగిన జీవితాన్ని మేము ముందు ఉంచుతున్నాను. యాకోబు ప్రార్థన మారింది. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనంలో దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. ఇన్ని దినములు ఈ భూలోక సంబంధమైన వాటి కోసం నేను పరిగెత్తాను ప్రభువా, ఈ భూలోక సంబంధమైన వాటి కోసము నేను ఆశపడ్డాను ప్రభువా. ఈ దినమున నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. యాకోబు ప్రార్థన మారింది.
యాకోబు ఆలోచన మారింది, మారిన మనసు, మారిన మనిషి. యాకోబు మనసు మారింది, యాకోబు మనిషిగా మార్పు చెందాడు, మార్పు కలిగి జీవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు ఈ దినాన్న మనకు హెచ్చరిస్తున్నాడు. మార్పు కలిగి జీవించి మనము అనేక మందిని లోకంలో నుండి వెలిగించాలా. ఎందుకంటే వెలుగునిచ్చిన దేవుడు ఆయనే. ఎందుకంటే వెలుగులోనికి నడిపించే దేవుడు ఆయనే. ఆయన పుట్టుక ద్వారా వెలుగు వచ్చిందని చెప్పారు. ఆయన పుట్టుకను బట్టి ఈ లోకము వెలిగింపబడింది. వెలుగులోనికి అనేక మందికి తేవడానికి, అనేక మందిని వెలుగులోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని గత దినముల్లో మీకు తెలియజేశాను. ఈ దినమున మన జీవితము ఇంకా మార్పు కలిగి జీవించకపోతే, మారు మనసు అనుభవం నీలోకి రాకపోతే, రక్షణ అనుభవంలోకి నీవు రాకపోతే, ఈ దినమున ఈ లోక సంబంధమైన కోరికలు తీసుకోవడానికి, థ్యాంక్ యూ జీసస్, ఈ లోక సంబంధమైన ఆశలు తీర్చుకోవడానికి నువ్వు పరిగెత్తకుండా ఈ దినమున మారు మనసు పొంది, ఈ దినమున ప్రభువుని హత్తును చేర్చుకుని ప్రభువుకి స్థానం ఇస్తే దేవుడు నిన్ను ఈ లోకమునకు వెలుగుకరముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిది యాకోబు జీవితంలో మార్చుకున్నది ఏంటంటే, యాకోబు ప్రార్థన మారింది. మనం మారాలి. మారకపోతే, మార్పు లేని దేవుడిచ్చే మంచి ఇవులు మనం ఎలా పొందుకుంటాము? దేవుడు మనకి ఎలా ఇస్తాడు? ఆయన మార్పు లేని దేవుడు, మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాటిచ్చి నెరవేర్చే దేవుడు. నీ జీవితము మార్పు కలిగి జీవించకపోతే ఆయన నీకు ఏ విధంగా, ఆయన ఇచ్చే ఈవులు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నీ జీవితంలోకి ఏ విధంగా వస్తాయి? ప్రశ్న వేసుకుంటావా? ఈ దినమున మన బ్రతుకు పాత రోత బ్రతుకుగా ఉంటే, దేవుడు మన పైన అసహించుకునే జీవితము, దేవుడు మనల్ని అసహించుకునే ఆ పాపపు ఆలోచనలు, ఇల్లుక సంబంధమైన ఆలోచనలతో మనము నిండి ఉన్నామేమో. ప్రభువు మనల్ని అసహించుకుంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే ఈవులు మనం ఏ విధంగా పొందుకుంటాం? మారాలి, మార్పు కలిగి జీవించాలి, మారు మనసు పొంది జీవించాలి. రక్షణ అనుభవాలకు వచ్చిన నీవు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. క్రీస్తు తేజస్సు నీ ముఖంలో కనిపించాలి. క్రీస్తు మనసు నీలో ఉండాలి. క్రీస్తు మనసు నీలో ఉండాలి. ఇక్కడ యాకోబు ప్రార్థన మారింది. 32వ అధ్యాయము 27వ వచనంలో ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనే మనుషులతోనే పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఇక్కడ ఇశ్రాయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడువాడు. ఇక్కడ యాకోబు రెండవ అంశము, యాకోబు పేరు మారింది. ఒకప్పుడు యాకోబు అంటే మోసగాడు, ఒకప్పుడు యాకోబు అంటే మోసగాడు. దేవునితో ఎప్పుడైతే విజ్ఞాపన చేశాడో, మార్పు కలిగి జీవించాడో, మారు మనసు పొంది జీవించాడో, అప్పటి నుండి దేవునితో పెనుగులాడే ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేల్ అంటే రాజకుమారుడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు అని అర్థము. ఇక్కడ యాకోబు ప్రార్థన మారింది, యాకోబు పేరు మారింది. ఈ దినమున అనేక మంది దేవుని బిడ్డలు మార్పు కలిగి జీవించామయ్యా, మారు మనసు రక్షణ అనుభవంలోకి మేము వచ్చామయ్యా. ఎన్ని దినములు మాకు వేరే పేరు ఉండేది. దేవునిలో ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకున్నామో, ఎప్పుడైతే మార్పు కలిగి జీవించామో, అప్పటి నుండి నా పేరు మార్చబడింది. నా పేరు జోసెఫ్ అయ్యా, లేకపోతే నా పేరు డేవిడ్ అయ్యా, నా పేరు సమూయేల్ అయ్యా. పేరు మార్చుకుంటున్నామేమో.
మన బ్రతుకు మారట్లేదేమో, మారు మనసు కలిగి జీవించట్లేదేమో. నా పేరు జోసెఫ్ అయ్యా, లేకపోతే నా పేరు సామ్యూయల్ అయ్యా, నా పేరు డేవిడ్, నా పేరు జాషువా. పేరు చెప్పుకున్నట కాదు, పేరు చెప్పుకున్నట కాదు. నా పేరు దానియేల్, నా పేరు మోషే, నా పేరు ఇర్మియా. పేర్లు కాదు మార్చుకోవలసినది, నీ బ్రతుకు మార్చుకోవాలా. ఇక్కడ యాకోబు దేవుడే ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడని, దేవునితో పరలోక సంబంధమైనవి పొందుకోవడానికి దేవునితో పెనుగులాడాడు కనుక దేవుడే ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. ఈ దినమున ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మార్పు కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకను మార్పు కలిగి లేని ప్రజలు దేవుణ్ణి అంగీకరించండి. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన రాయి కాదు, ఆయన విగ్రహము కాదు, ఆయన మనుషుల చేత తయారు చేయబడిన వ్యక్తి కాదు. ఆయన మనుషులకు కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఉన్న దేవుడు కాదు. సర్వలోకము, ఈ ప్రపంచమంతా కొనియాడబడుచున్న దేవుడు. లేకపోతే ఒక ఇండియాలోనో, ఒక అమెరికాలోనో, లేకపోతే ఒక పాకిస్తాన్లోనో ఉండే దేవుడు కాదు. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఆరాధించబడుతున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఈ దినమున నీ జీవితంలోకి ఆయన ఆహ్వానిస్తే, ఈ దినమున నీ జీవితంలోకి ఆయనకు చోటిస్తే, ఆయన్ని నువ్వు రక్షకుడుగా అంగీకరిస్తే, యేసయ్యా నీవు నాకు కావాలయ్యా, యేసయ్యా మీరుంటే నా జీవితం మారిపోతుందయ్యా, మీరు ఎన్నో మేలులు చేసే దేవుడు, ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు, నా జీవితమును వెలుగుకరంగా ఉంచే దేవుడవు, నన్ను గణపరిచే దేవుడు అని నీ హృదయంలో ఒక తీర్మానం తీసుకుంటే, యాకోబు ఏ విధంగా అయితే పేరు మార్చుకున్నాడో, యాకోబు ఏ విధంగా అయితే పేరు మార్చాడో, నీ జీవితంలో కూడా ఆ మార్పు కలిగిన పేరు ద్వారా దేవునికి మహిమ రావాలి. నువ్వు ఎప్పుడైతే ఈ లోకపు అలవాట్లతో, ఈ లోకపు బానిసత్వంలో ఉండి, పాప జీవితంలో ఉండి, పాత పేరు కలిగి జీవించినప్పటికీ, ఎప్పుడైతే నువ్వు మార్పు మనసు కలిగి నూతన అనుభవంలోకి వచ్చిన నీవు నూతన జన్మలోకి వచ్చి, ఎప్పుడైతే దేవుని ఎదుట దేవుని పేరును నువ్వు అనుగ్రహించుకున్నావో, ఆ దినము నుండి నీవు ఒక నూతన క్రియ నీలో ప్రారంభం అవ్వాలా. నేను ప్రభువుకు సాక్షిని, నేను దేవుని కుమారుడను, నేను దేవుని శిష్యుడనని ధైర్యంగా చెప్పగలే అది నీలో ఉండాలా. దేవుడు ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే సమస్తము నీ జీవితంలో ఆయనకు మహిమకరంగా జరిగించుకుంటాడు. నిన్ను హెచ్చించేది, నిన్ను ఆశీర్వదించేది దేనికంటే ఆయనకి ఇష్టమైన కుమారునిగా ఉన్నావని. నిన్ను ఎందుకు ఆయన కనపరుస్తాడంటే, నిన్ను ఈ లోకానికి ఎందుకు వెలుగుకరంగా చేస్తాడంటే ఆయన మహిమపడాలా, ఆయన మహిమపరచబడాలా. ఎందుకంటే ఎన్ని దినములు నువ్వు కుంగిపోయావు, ఎన్ని దినములు నువ్వు పడిపోయావు, మారు మనసు లేని అనుభవంలో ఉన్నప్పుడు, ఈ లోక ఆలోచనలతో నువ్వు పడిపోయావు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నామో, యేసుక్రీస్తు పైన నీ భక్తి యథార్థమైన భక్తి, సంపూర్ణమైన భక్తి, దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉంటే, నిన్ను ఆయన హెచ్చించే దేవుడు. నా గిన్నె నిండి పొర్లుచున్నదని దేవుడు నీ నోటి నుండి పలికించే దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఇక్కడ యాకోబు జీవితంలో పేరు మార్చాడు. 32వ అధ్యాయము 27వ వచనంలో ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ యాకోబు పేరు మారింది, దేవుడు పేరు మార్చాడు. యాకోబు జీవితము మార్చుకున్న తర్వాత
దేవునికి ఈమె ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. అంతకుముందు మోసగాడుగా ఉన్నాడు. అంతకుముందు దేవునికి దూరముగా ఉన్నాడు. అంతకుముందు దేవుని అసహించుకునే వ్యక్తి, అంతకుముందు దేవునికి స్థానం ఇవ్వని వ్యక్తి ఎప్పుడైతే ప్రభువుకు చోటిచ్చాడో, ప్రభువుకు విజ్ఞాపన చేశాడో, ప్రభువుకు ప్రార్థన చేశాడు, ఇల్లోక ఆశలన్నీ వదిలిపెట్టేశాడు, ఇల్లోక కోరికలన్నీ వదిలిపెట్టేశాడు, ఇల్లోకపు తలంపులన్నీ వదిలిపెట్టేశాడు. ఆయన దృష్టి, ఆయన చూపు ప్రభువు పైనే. ఆయన దృష్టి అంతా కూడా సమస్తము ఆయనే చేయగలడు, సమస్తము ఆయనకు మాత్రమే సాధ్యమని గ్రహించిన వ్యక్తి యాకోబు. మొదటి 2 అంశాలు చూసాము. 3వ అంశం మనం చూద్దాం. 32వ అధ్యాయము 31వ వచనం చదువుతారా? 32వ అధ్యాయము 31వ వచనము. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ లోకానుసారంగా బ్రతికినప్పుడు లోకానికి బాగుగాను, దేవుని దృష్టిలో కుంటివానుగాను నడిచాడు. ఇప్పుడు లోకానికి కుంటివాడయ్యాడు, దేవునికి మంచివాడయ్యాడు. యాకోబు నడక మారింది. దేవుడు ఈ సందేశము ద్వారా ప్రభువుని జీవితంలో ఏదో మార్పు కలిగి జీవించాలని ఆశపడుతున్నాడు. ప్రభువు ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, యాకోబు జీవితంలో మార్చుకున్నాడు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. యాకోబు జీవితము ఎప్పుడైతే మార్పు కలిగి జీవించాడో ఆయన నడక మార్చుకున్నాడు. అప్పటి వరకు ఈ లోకముకు అందముగాను, ఈ లోకంలో అనేక రకమైన పొందడానికి లోకానికి బాగుకరముగా నడిచాడు. ఎప్పుడైతే మరి దేవునికి మంచివాడయ్యాడో ఈ లోకానికి కుంటివాడయ్యాడు. ఇక్కడ యాకోబు నడక మారింది. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. ఇక్కడ నడక మారింది. దేవుడు నీతో ఉంటే నీ జీవితాన్నే మార్చగలిగిన దేవుడు, నీ కుటుంబాన్ని అతలాకుతలమైపోయి పతన వ్యవస్థలో ఉన్నప్పటికీ దేవుని ఏర్పాటులో నీవు ఉంటే, నిన్ను ఎంతమంది క్రిందికి లాగినా, ఎంతమంది త్రోసివేసినా, ఎంతమంది విసర్జించినప్పటికీ కూడా ప్రభువు నీకు తోడుగా ఉంటే, ఆ దేవుని ఏర్పాటులో నీవు ఉంటే ఈ లోకము నిన్నేమీ చేయలేదు. యాకోబు నడక మార్చుకున్నాడు. ఈ దినమున నీ నడక మార్చుకుంటావా? నీ చెడ్డ త్రోవలను పక్కన పెట్టేసి, ఈ లోకపు ఆచారాలను పక్కన పెట్టి ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా నడుచుకోవడానికి ఇష్టపడితే, ప్రభువుకి మహిమ తెచ్చే వ్యక్తిగా నువ్వు నడుచుకోవాలనుకుంటే, ఈ దినమున ప్రభు పాదాలకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించయ్యా, పేరుకు మాత్రమే నేను క్రైస్తవుడిగా ఉన్నానయ్యా, నమ్మకత్వపు క్రైస్తవ భక్తి నాలో ఉందయ్యా, నేను పేరు మార్చుకున్నాను కానీ నా బ్రతుకు మారలేదయ్యా, నేను పేరు మార్చుకున్నాను కానీ నా బ్రతుకున్న జీవితము నీకు ఇష్టమైన జీవితముగా లేదు. క్రీస్తు ప్రేమ నాలో లేదయ్యా, నీ మనసు నాలో లేదయ్యా, నీ దయ నాలో లేదయ్యా, మీరు చూపిన త్యాగం నాలో లేదయ్యా. ఇదేనమన సాష్టాంగపడి ప్రభువును క్షమించమని అడుగుదాం. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు, ఆయన విడుదలిచ్చే దేవుడు. ఆయన మనము చేసిన ప్రతి దానికి ఒక దినమున లెక్క అడుగుతాడు. ఈ లోకంలో నువ్వు ఏదైతే విత్తుతావో అదే మరలా నువ్వు కోసుకుంటావు. ఇక్కడ యాకోబు నడక మారింది. యాకోబు ఇన్ని దినములు లోకానికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువుకు చోటిచ్చాడో, ఎప్పుడైతే ప్రభువుకు హృదయంలో స్థానం ఇచ్చాడో, యాకోబు నడక మార్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈ దినమున నీ నడక మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రభువుకు సాక్షిగా ఉండవలసిన సమయం వచ్చింది. ప్రభువుకి నీవు ఇష్టమైన కుమారుడిగా ఉండవలసిన సమయం వచ్చింది. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కృంగిపోయినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు సాతాను నిన్ను వెనక్కి లాగి వేసినా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్క ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే, విశ్వాసం నీలో ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యము చేయడానికి ఎప్పుడూ వెనకడిగేసే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు
నేను ప్రకటిస్తున్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఈ లోకమును సృజించిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. నీ నడక మార్చుకుంటే, నీ జీవితంలో నీ నడక మార్చుకుంటే దేవుడు నిన్ను ఈ లోకానికి, నీ నడక వలన, నీ నడతల వలన ఈ లోకానికి నిన్ను వెలుగుకరముగా చేసి అనేక మందిని నీవు నడిపించే వ్యక్తిగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. 4వదిగా ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ఇక్కడ దీవెనలు దొంగలించి సహోదరుని చావు దెబ్బ కొట్టిన వాడు ఇక్కడ సాగిలపడుతున్నాడు. దీనత్వమే దైవిక దినసు, దీనత్వమే దైవిక దినసు. అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను, పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనో అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలని చెప్పాను. ఇక్కడ మరి దీవెనలు దొంగలించి సహోదరుని సావు దెబ్బ కొట్టిన వ్యక్తి ఇప్పుడు సాగిలపడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దీనత్వము కలిగి జీవిస్తావో, నిన్ను అనేక మంది క్రిటిసైజ్ చేసి అనేక మంది ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా, అనేక మంది బాధ పెట్టినప్పటికీ కూడా వారి పట్ల నువ్వు ప్రతీకారము, అసూయ, కుట్రలు పెంచుకొని జీవించవద్దు. ఎందుకంటే యోసేపు జీవితము మనం ఆలోచన చేస్తే తన అన్నదమ్ములు గెంటి వేశారు, తన అన్నతమ్ములు గుంటలో పడవేశారు. కానీ దేవునికి అప్పగించి ఎక్కడా కూడా వారి అన్నదమ్ముల పట్ల అసూయ పెంచుకోలేదు. గుంటలో పడవేసిన వ్యక్తుల మీద కుట్రలు పనలేదు. ఒక్క మాట కూడా పలకని వ్యక్తి యోసేపు. ఈ దినమున నీకు కీడు చేశారేమో, నిన్ను ఇబ్బంది పెట్టారేమో, నిన్ను శ్రమల గుండా నడిపించారేమో, నిన్ను ఒంటరి వాడిని చేసి నిన్ను నాశనం చేయాలని ఆలోచన చేశారేమో. భయపడకు, నేనున్నాను. భయపడకు నా సహోదరుడా, భయపడకు. నేనే సమస్తము నీ జీవితంలో జరిగించేవాడిని. నా ఆజ్ఞ లేకుండా నిన్నెవరు ఏమి చేయలేరు. నా మాట, నా శాసనము లేకుండా నీ జీవితంలో ఏమీ చేయలేరు. నీ భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి సాతాను శోధనల ద్వారా పరీక్షలకు వెళ్ళినప్పుడు ఇంకను నువ్వు బలపడాలని దేవుడి ఆశ, ఇంకను నువ్వు జయము పొందాలని దేవుని ఆశ. ఇక్కడ యాకోబు మనస్సు మార్చుకున్నాడు. యాకోబు మనస్సు మారింది. ఆయన మనస్సు మారింది. ఇదినమున నీ మనస్సు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే మారు మనస్సు కలిగిన జీవితంలోకి మనం రావాలి. మార్పు కలిగి జీవించాలి. మార్పు కలిగి జీవించకపోతే ఒక దినమున ఆ మండే అగ్నిలో, ఆ పాతాళ గుండంలో మలమల మాడుతూ అగ్నికి ఆహుతైపోతావు. ఈ లోకంలో నువ్వు చేసిన పాపములను బట్టి, ఈ లోకంలో నువ్వు చేసిన చెడు క్రియలను బట్టి, ఈ లోకంలో నీవు ఎవరినైతే నాశనం చేసావో ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. ప్రతి దానికి కూడా లెక్క అడుగుతాడు. ప్రతి దానికి కూడా తీర్పు తీర్చే దేవుడు, న్యాయం చేసే దేవుడు, న్యాయం జరిగించే దేవుడు ఆయనే. యాకోబు మనసు మార్చుకున్నాడు. నీ మనసు మార్చుకోవడానికి ప్రభువు నీకు సహాయం చేయను గాక. 5వదిగా ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను, పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడిని సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఇక్కడ యాకోబు మాట మారింది. మనసు మారితే మాట కూడా మారిపోతుంది. నీ సేవకుడు అంటూ తన్ను తాను అన్నతో చెప్పుకుంటున్నాడు.
నీ సేవకుడు, నీ సేవకుడు అంటూ తన అన్నతో చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే దేవుని మనసు నీలోకి వస్తుందో, దేవుని ఆలోచన నీలోకి వస్తుందో, దేవుని శక్తి నీలోకి వస్తుందో, దేవుని ఆత్మ నీలోకి వస్తుందో, అప్పుడు నీ మాట మారిపోతుంది, నీ నడక మారిపోతుంది, నీ జీవితము మారిపోతుంది. ఎప్పుడైతే ప్రభువు నీ జీవితంలోకి వస్తాడో, ప్రభువు మాదిరి నువ్వు బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీవు ప్రభువు మాదిరి, ప్రభువుకు సాక్షిగా, ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా, ప్రభువుతో సహవాసం చేసే బిడ్డగా ఉంటే, ఎక్కడైతే నువ్వు నిందల పాలయ్యావో, ఎక్కడైతే నువ్వు అపహాస్యపు పాలయ్యావో, ఎక్కడైతే నువ్వు వేదనల పాలయ్యావో, ఎక్కడైతే నువ్వు నిందల పాలయ్యావో, అక్కడ మరలా నిన్ను దేవుడు హెచ్చించుకునే దేవుడు, దేవుడు గణపరుచుకునే దేవుడు. ఇక్కడ యాకోబు మాట మారింది, మనస్సు మారింది. మనసు మారినప్పుడు నీ మాట కూడా మారుతుంది. నీ సేవకుడు అంటూ తన్ను తాను అన్నతో చెప్పుకుంటున్నాడు, అన్నతో చెప్పుకుంటున్నాడు. చివరిగా ఆదికాండము 33వ అధ్యాయము 10వ వచనము, ఆదికాండము 33వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. ఒకప్పుడు శత్రువుగా చూసిన వాడు ఇప్పుడు యాసావు ముఖంలో దేవుణ్ణి చూడగలుగుతున్నాడు. ఒకప్పుడు శత్రువుగా లేకపోతే వ్యతిరేకముగా చూసే వ్యక్తి ఇప్పుడు యాసావు ముఖంలో దేవుణ్ణి చూడబోతున్నాడు. యాసావు ముఖంలో దేవుణ్ణి చూడగలుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ చూపు మారాలా, నీ చూపు మారాలా. యాకోబు మోసగాడు. ఎందుకు మోసగాడంటే తన అన్న జ్యేష్ఠత్వపు హక్కును లాక్కున్న వ్యక్తి. యాకోబు మోసం చేశాడు. మోసం చేసిన వ్యక్తి మార్పు కలిగి జీవించాడు. యాకోబు చూపు మారింది. యాకోబు చూపు మారింది. పాపపు చూపులు, చెడ్డ అలవాట్లు, ఇల్లుకు సంబంధమైన ఎంటర్టైన్మెంట్, ఇల్లుకు సంబంధమైన ఫోన్ ఎడిక్ట్ అయిపోయిన ప్రజలు ఈ చూపును త్రిప్పుకోవాలా. యాకోబు చూపును త్రిప్పుకున్నాడు. యాకోబు చూపు మార్చుకున్నాడు. శత్రువులుగా చూసిన వ్యక్తిలో దేవుడు చూస్తున్నాడు. శత్రువులుగా కనబడే వ్యక్తిలో దేవుణ్ణి చూడగలుగుతున్నాడు. యాకోబు జీవితంలో మార్చుకున్నవి మనము మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. యాకోబు ప్రార్థన మార్చుకున్నాడు. ఎంతమంది మనము ఎన్ని ప్రార్థనలు చేసినా, అది నాకు ఇవ్వ ప్రభువా, ఇది నాకు ఇవ్వ ప్రభువా, నా బంగ్లా కనుక్కున్నారు, నాకు బంగ్లా కావాలి. ఇది కాదు ప్రార్థన. ఈ లోక సంబంధమైన ప్రార్థన కాదు, పర సంబంధమైన వాటి కోసము మనం గోజాడే వ్యక్తులుగా ఉండాలా. పరలోక సంబంధమైన వాటి కోసము మనం వేగిరపడే వ్యక్తులుగా ఉండాలా. పరలోక సంబంధమైన వాటి కోసమే మనం ఎప్పుడైతే పరిగెడతామో, ఆత్మ ఫలములు అడుగు, ఆత్మ వరములు అడుగు, అనేక మందిని దేవునిలో నడిపించడానికి, ఆ జీవ కిరీటాలు పొందుకోవడానికి, దేవుడిచ్చే బహుమానాలు పొందుకోవడానికి నువ్వు పరిగెత్తు, నీవు పరిగెత్తు. యాకోబు ప్రార్థన మార్చుకున్నాడు. నీవు ఆశీర్వదిస్తేనే గాని నిన్ను విడిచిపెట్టనంటున్నాడు. నీకు ఏ వరములు కావాలి, ఏ ఫలములు కావాలి, దేవుడిని అడుగు. అది దేవుని మహిమ కొరకు అడుగు. నీ కుటుంబం కోసము, నీ లాభం కోసము, నీ స్వార్థము కోసము కాదు. దేవుడిచ్చినవి దేవుని మహిమపరచడానికి, దేవుడిచ్చిన తలాంతులు దేవుడిని గణపరచడానికి, దేవుడిచ్చినవన్నీ కూడా సమస్తము ఆయన మహిమార్థము కోసమే. అంతేకాని నిన్ను కనపరచుకోవడానికి, నిన్ను చూపించుకోవడానికి, నిన్ను లోకంలోకి పరిచయం చేసుకోవడానికి కాదు. ఇక్కడ యాకోబు ప్రార్థన మార్చుకున్నాడు. యాకోబు పేరు మారింది. యాకోబు నడక మారింది. యాకోబు మనసు మారింది. యాకోబు మాట మారింది. యాకోబు చూపు మారింది. ఇదేన మన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేన మన ఒక తీర్మానం తీసుకుందామా? ఇదేన మన ఒక తీర్మానం తీసుకుంటారా? ఇదేన మన ఒక తీర్మానం తీసుకుంటారా?
యాకోబు మార్పు కలిగి జీవించాడు. మారిన మనిషి. యాకోబు మోసగాడు. యాకోబు ఇశ్రాయేలుగా రాజకుమారుడిగా మార్చబడ్డాడు. ఇది నమున దేవుని భక్తుల పేర్లు పెట్టుకొని, ప్రవక్తల పేర్లు పెట్టుకొని, లేకపోతే దేవునికి ఇష్టమైన కుమారుల పేర్లు పెట్టుకుని ఇంకను లోకానుసారంగా జీవిస్తున్నామేమో, ఇంకను లోకపు అలవాట్లతో జీవిస్తున్నామేమో. లోకపు ఆశలు మన జీవితంలో ఉన్నాయా? లోకపు ఆశలు మన జీవితంలో ఉన్నాయా? లోకపు ఆశలు మన జీవితంలో ఉంటే, లోకపు ఆశలు మన జీవితంలో ఉంటే ఈ దినమున ప్రభు పాదాల చెంత మనము ఆయన పాదాల చెంత మనం వచ్చి మన పాపములు కడుక్కొని యేసయ్యా నన్ను క్షమించయ్యా, నీ భక్తుల పేర్లు పెట్టుకొని, నీ శిష్యుల పేర్లు పెట్టుకొని, నా జీవితము ఇంకా వ్యర్థముగా ఉందయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నీవే మాట్లాడయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. ఎన్ని దినములు ఘోర పాపిగా మారు మనసు కలిగి రక్షణ అనుభవంలోకి వచ్చి నిన్ను వెతకలేకపోయానయ్యా, నీతో సహవాసం చేయలేకపోయానయ్యా, నీతో మాట్లాడలేకపోయానయ్యా. యేసయ్యా నా హృదయాన్ని ఈ దినమున నీ పాదాల చెంతకొస్తున్నానయ్యా, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. యేసయ్యా నా కన్నీరు తెచ్చే దేవుడు అయ్యా, నాతో మాట్లాడవయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడయ్యా. Thank you, Jesus. Thank you, wonderful Holy Spirit. Thank you, Lord. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది, నా బాధల్లో నెమ్మదిచ్చేది, స్వస్థత ఇచ్చేది, వేదనలో ఆదరణ ఇచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గంలో వెలుతురునిచ్చేది. నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే
నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా. ఇదేనా మన ప్రభు మనతో మాట్లాడాలంటే ఇదేనా మనము ఆయనకి హృదయంలో స్థానం ఇచ్చే వ్యక్తులుగా ఉన్నాము. తీర్మానం తీసుకున్న బిడ్డలు, ఇంకనూ మారు మనసు అనుభవంలోకి రాని ప్రజలు ఇదేనమున నేను మార్చుకుంటానయ్యా. యాకోబు జీవితము ఏ విధంగా మోసగాడిగా ఉండి జీవితాన్ని మార్పు కలిగి జీవించాడు. ఇదేనమున నా జీవితము మార్పు కలిగి జీవిస్తానయ్యా. మారు మనసు పొంది రక్షణ అనుభవంలో ఉన్న నేను ఇంకను నా మనసు మార్చుకోలేదు, నా స్వభావం మార్చుకోలేదు, నా మాట మార్చుకోలేదు, నా నడక మార్చుకోలేదు, నా చూపు మార్చుకోలేదేమో. నన్ను క్షమించయ్యా. ఇదేనమన్నా సరి చేసుకొని నీ పాదాల చెంతకు వచ్చి సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మా మనస్సును మా మాటను ఈ పాపపు జీవితంలో ఈ భూలోక సంబంధమైన వాటి నుండి ప్రత్యేకమైన జీవితంలోకి మా జీవితాలను మార్చుకోవడానికి, ప్రత్యేకమైన జీవితంలోకి రావడానికి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా జీవితము దేవా మీకు ఇష్టకరంగా ఉండాలా. మీ భక్తి దేవా ఇంకనూ మీకు భక్తులుగా అనేక మంది ఏ విధంగా అయితే భక్తి సంపూర్ణంగా చేశారో ఆ విధమైన భక్తిలోకి రావడానికి, నీతో సహవాసం చేయడానికి మీరు చూపించండి, సహాయం చేయండి దేవా. దినదినము నీతో మాట్లాడుతూ నీతో సహవాసం చేస్తూ ఇంకను మా ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవపరచుకోవడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ఈ దినమున నిన్ను స్తుతించాము, నిన్ను గణపరిచాము, నిన్ను ఆరాధించాము తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సమస్తము నీ నామానికి మాత్రమే మహిమకరంగా జరిగింది దేవా. నిన్ను మాత్రమే మహిమపరుస్తున్నాం తండ్రి. దేవా, ఇలా ఫలవేళ మినిస్ట్రీస్ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకను బలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, సేవకుల కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనిపాట్లను ఇంకను మీరు ఫలభరితంగా ఉంచండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, అస్వస్థతతో ఉన్నారో, బాధల్లో ఉన్నారో సమస్త బాధల నుండి విడిపించండి. అనారోగ్యం నుండి స్వస్థత దయచేయండి. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విడుదల దయచేయండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు. మా బంధువులు, మా ఆత్మీయులు, మాకు తెలిసిన వారు ఇంకా ఎవరైతే మారు మనసు పొంది జీవించలేదు, మార్పు కలిగి జీవించలేదు, ఈ రాత్రికాల సమయంలో వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాము. వారి జీవితము మార్చబడాలా. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆ యేసుక్రీస్తు అని తెలుసుకుని వారి జీవితం మార్చుకుంటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ మినిస్ట్రీస్ పట్ల, ఈ సేవకుని కుటుంబం పట్ల మీరు చేసిన మేలులను బట్టి, మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గృహమ విషయంలో నేను విజ్ఞాపన చేస్తున్నాము, మందిరం విషయంలో మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. సమస్తము మీరు మేలుకరముగా జరిగించారయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, ఇంకనూ మందిర విషయంలో ఏవైతే అవసరమై ఉన్నాయో మీరే సమకూర్చండి దేవా. అనేక మంది స్పాన్సర్స్ లేపండి, అనేక మంది సహాయం చేసేవారిని లేపండి దేవా. మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచండి, అనేక మందికి దీవెనకరముగా ఉంచండి, అనేక మందికి వెలుగుకరముగా ఉంచండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, యూట్యూబ్ లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డల కుటుంబాలను, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే బలహీనతగా ఉన్నారో, ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారిని మీరు స్వస్థత దయచేయండి. మీ హస్తము ద్వారా
దేవ వారిని తాకండి, సంపూర్ణ విడుదల దయచేయండి. వారు చేస్తున్న పని పాటలను దీవించండి. ఎవరైతే స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు ఉన్నారో వారిని ఇంకను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నూరంతలుగా ఫలభరితముగా ఉండడానికి, అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలు చేసే వ్యక్తులుగా ఉండడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ దేవా, నా చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నాను. నా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, మంచి మనస్సు కలిగి దేవా వారు జీవించుటకు కృప చూపించండి, సహాయం చేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సంపూర్ణ విడుదల దయచేయండి. నా గ్రామం కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ఈ అనాథపుర గ్రామంలో ఉన్న నాయకులను బట్టి, అధికారులను బట్టి నిన్ను గణపరుస్తున్నాం తండ్రి. ఎందుకంటే మంచి పరిపాలన చేయడానికి దేవా, ఈ గ్రామాన్ని అందరికీ న్యాయం చేయడానికి మీరే కృప చూపించండి, మంచి మనసు దయచేయండి. ఇంకా విగ్రహారాధన చేస్తున్న ప్రజలని చేతులకు అప్పగిస్తున్నాను. ఆ విగ్రహారాధన చేస్తున్న ప్రజలు సర్వాధికారి అయిన దేవుడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి. నా దేశము, నా రాష్ట్రము సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అధికారులను, నాయకులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి మంచి మనసు దయచేయండి, మంచి పరిపాలన చేయడానికి మీరే కృప చూపించండి. అమెరికా దేశంలో జరుగుతున్న ఆ అల్లర్లను బట్టి దేవా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అనేక మంది వేదన చెందుతున్నారు, అనేక మంది బాధ పొందుతున్నారు తండ్రి. దేవా బిడ్డలను విడిపించండి. వారికి అనేక మంది సహాయం చేయటకు, అన్యాయం అవుతున్న ప్రజలకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ కూడికంతటిని మీరే మహిమగా కనపరుచుకున్నందుకు, మీరే మహిమపరచుకున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసం,